సూర్య మరియు డైరెక్టర్ శివ కాంబినేషన్లో వచ్చినటువంటి కంగువ చిత్రము నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ యొక్క చిత్రము మొదటి షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకొని దుమ్ము దుమారము లేపింది. అయితే ఈ యొక్క చిత్రము దాదాపుగా 170 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లో రాబట్టవలసి ఉంటుంది. అంటే దాదాపుగా 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లో రాబట్టాలి. ఇక తమిళంలోనే ఈ యొక్క చిత్రము 70 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదేవిధంగా తెలుగులో దాదాపుగా 24 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఓవర్సీస్లో కలిపి దాదాపుగా వచ్చేసి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రం హిట్ రావాలంటే 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లో రాబట్టవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క చిత్రము మొదటి రోజు మనకు అందుతున్నటువంటి ప్రీ సేల్స్ మరియు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కలిపి మొత్తము దాదాపుగా వచ్చేసి 110 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ డెఫినెట్లీగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రం కూడా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టవలసిన అవసరం ఉండే. అప్పుడు దాదాపుగా వచ్చేసి ఈ యొక్క చిత్రము మొదటి రోజు 180 కోట్లకు పైగా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అంటే ఈ రోజు రిలీజ్ అయినటువంటి కంగవ చిత్రము 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది అని అఫీషియల్మెంట్ చెప్తున్నారు. అంటే మొత్తానికి మొదటి రోజు చూసుకుంటే దేవర చిత్రము 170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే కంగువ చిత్రము మొదటి రోజు 110 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది అనేది ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. సో ఈ యొక్క రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. అదేవిధంగా కంగువ చిత్రం కూడా దాదాపుగా మంచి టాక్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు చిత్రములు కూడా మంచి కలెక్షన్లు రాబట్టాయని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. మరి కంగువ చిత్రం మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.